యేసు ప్రభు గారి వందనాలు. వారంలో మన తోడుగా ఉండిన పూర్ణాశ్చర్య గారు దేవుడు సంధించేది ఆ కుటుంబంలో నిన్న కుటుంబం ప్రార్థించారుగా పుస్తకాలు బాగా కూడా బాగా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి ఇంకా అపోస్తలుల 9వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అపోస్తలుల 9వ అధ్యాయం 15వ వాక్యం. అంతకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. స్తోత్రం. ఇతను నాకు ఏర్పరిచిన సాధనం అంటే పాత్ర. ఎవరి గురించి చెప్తున్నారంటే పావులు దేవుని కొరకు వాడబడిన ఒక పాత్ర. ఈ పక్కడిలో దేవుడు సంఘపడని తెలుసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను వాడబడిన ఒక పాత్రంగా మార్చింది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇదే వాక్యము 2 తిమోథెయుసు పత్రిక 2వ అధ్యాయం 20 వాక్యంలో కూడా ఉంది. అది కూడా చదవండి. తర్వాత వాక్యం అంటారు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రములే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. అక్కడ సండే గురించి చెప్తున్నా. ఇంటి గొప్ప ఇంటి అది సండే గురించి చెప్తున్నప్పుడు ఇది ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు. అప్పుడు ఈ వ్యక్తి గురించి చెప్పిన మాట మీరు శ్రద్ధ కలిగి వినాలి. అంటే ఆ వాక్యం ఒక్కొక్కసారి అపోస్తలుల 9:15 నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఏర్పరచుకున్న సాధన లేకపోతే పాత్ర. దేవునికి స్తోత్రం. అంటే కుమ్మరికి తెలుసు నిన్ను ఎలాగా చెక్కాలని, ఎలాగా నిన్ను తయారు చేయాలని కుమ్మరికి తెలుసు. ఇర్మియా గ్రంథం 18:5 వరకు చదవద్దు. నేను చెప్పబడాలనుకున్నా ఆ మెసేజ్ పాత్రము, వాడబడిన పాత్రము. నేను ఒక సాధనగా వాడబడడానికి దేవుడు కోరుకున్నాను. దేవుడికి స్తోత్రం. కుమ్మరిని ఏం చేస్తున్నారంటే రెడీ చేస్తున్నారు, నిన్ను సిద్ధపరచున్నారు. ఈ రోజు దేవుడు నిన్ను సిద్ధపరచున్నారు. దేవుడికి ఎందుకు సిద్ధపరచున్నారంటే వాడబడడానికి. నీ వాడబడాలంటే వాడబడిన పురుగు తీయవాలి, సిద్ధపడాలి. సిద్ధపరచిన ఎవరైనా ఉంటే ఈ రోజు దేవుడు నిన్ను దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పినది మనుషుడు కాదు, దేవుడే. ఈ 9:15 వాక్యం దేవుడే సౌలు గురించి చెప్పిన మాట. స్తోత్రం. 2 జంతువులు అందరూ ఏం చేయరు, పోరాటం జరిగింది. ఒకటి యూదా గోత్రముల సింహం, అది యేసు. 2వది ఎవరండి? బెన్యామిన్. బెన్యామిన్ ఎవరండి? తోడేలు. ఒకటి బెన్యామిన్ తోడేలు. 2 యూదా గోత్రముల సింహము కూడా పోరాటం జరిగినప్పుడు తోడేలేమైంది? ఓడిపోయింది. సింహం గెలిచింది. దేవునికి స్తోత్రం కలిగింది. నేను ఎందుకంటే చెప్పండి, యూదా గోత్రం యూదాకి సింహమే, బెన్యామిన్ గోత్రానికి తోడేలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట, ఈ కుమ్మరి ఏం చేస్తున్నారండి? పాత్రము బాగా తెలుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది మొదటి నేను చెప్పడానికున్నా ఆ వర్తమానం ఏమంటే దేవుడు ఏం చేస్తున్నారండి? నిన్ను ఏర్పరచుకున్నారు. నిన్ను వాడడానికి దేవుడు ఏం చేస్తున్నారు? ఏర్పరచుకున్నారు. ఎక్కడ వాడబడుతున్నారు? 3 చోట్ల. ఒకటి అన్యజనులు, 2
నిన్ను చూపించడానికి దేవుడు కాదా? ఈరోజు దేవుడు నిన్ను వాడబడడానికి రెడీ అవుతుంటే ఎక్కడ చూపిస్తుంది? అన్య జనుల మధ్యలో, రాజుల మధ్యలో, ఇశ్రాయేలు మధ్యలో దేవుడు నిన్ను ఏర్పరిచిన పాత్రగా వారి మధ్యలో దేవుడు నిన్ను వాడబోతున్నాడు. దేవుడు ఈ మాటని చెప్పు దేవుడా, అన్యని చూపించండి ప్రభువా, నా కుటుంబాన్ని చూపించండి, నా ఇంటికి చూపించండి. ఎందుకంటే అన్య జనుల మధ్యలో, రాజుల మధ్యలో, ఇశ్రాయేలు మధ్యలో చూపించడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పాత్ర వాడబడుతున్నారు. ఏంటి వాడబడుతున్నారు? ఆ 15 వాక్యం ఉంది. ఏంటి అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై. దేవుడు నిన్ను ఏర్పరిచిన ఈ పాత్రను ఏం చేస్తున్నారు? ఏడు ఎత్తి దేవుడు నిన్ను వాడబడుతున్నారంటే నా నామం. దేవుడు నిన్ను వాడబడుతున్నారు, నా నామమును బట్టి నిన్ను వాడబడుతున్నారు. నిన్ను వాడబడినప్పుడు అందరూ కనిపించినట్టుగా వాడబడుతున్నారు. ఈ పగలు దేవుడు సంఘం ఏంటో తెలుసుకో. దేవుడు నన్ను వాడబడుతున్నారు. దేవుడికి స్తోత్రం. ఆ పాత్ర గురించి ఒక 7 మాట నుండి అక్కడ చెప్పి నా మాట ముగుస్తున్నది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అది చెప్పిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం. దేవుడు అతను చేయన మాట మీరు సరిగా వినండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. 15 వాక్యం ఉంటుంది. 15 వాక్యం ఒకసారి. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై నామమును బట్టి నేను ఏర్పరచుకున్న పాత్ర. ఈ పాత్రలు ఒకటి, ఈ పాత్రము పరిశుద్ధమైన పాత్ర. ఇది పాత్రను నిన్న చెప్పింది కాబట్టి పౌలు గారినే దేవుడు వాడబడడానికి ముందుకు ఆ పాత్రను దేవుడు చేశాడు, పరిశుద్ధపరచడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే 9వ అధ్యాయం 1-2 వాక్యం చదివినప్పుడు ఆయన దేవుని బిడ్డలు హింసించడానికి, బెదిరించడానికి ప్రవర్తించిన ఒక వ్యక్తి. ఇది ముందుకు ఆ పాత్ర పరిశుద్ధమైన పాత్ర కాదు. ఆ పాత్ర దేవుని బిడ్డలు హింసించడము, దేవుని బిడ్డలు ఏం చేశారు? హత్య చేయడానికి ప్రవర్తించిన పాత్రలు ఆ కుమ్మరి చేతికి వచ్చినప్పుడు ఆ కుమ్మరి ఏం చేశారు? ఆ పాత్రలు పరిశుద్ధపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే నేను చెప్తున్నా కదా. 1 తిమోథెయుసు పత్రిక 1:13 వాక్యం చూడండి. 1 తిమోథెయుసు పత్రిక 1:13 వాక్యము. నేను పూర్వమున ఈ పాత్ర ఎటువంటి వాడండి? దూషకుడు. 1 హింసడు. 2 హానికరుడు. 3 మాట ఈ పాత్ర వాడడానికి యోగ్యుడు కాదు. స్తోత్రం కలిగిన 1 దూషకుడు, 2 హింసడు, 3 హానికరుడైన ఈ పాత్రము కుమ్మరి చేతికి వచ్చినప్పుడు అది పరిశుద్ధంగా మారబోతున్నారు. ఈ పగలు నీ కూడా నీ జీవితకుడే కుమ్మరి చేతికి వచ్చినారో ఆ పాత్ర పరిశుద్ధపరచబోతున్నారు. పత్రిక 6:11 వాక్యములు ఆయన నన్ను కడిగి శుద్ధిపరిచేయాలని వాక్యములు రాయబడింది. దేవుడు నన్ను నన్ను కడిగి ఏం చేశాడు? పరిశుద్ధమే పాత్రమా. ఈ రోజు కుమ్మరి చేతికి వచ్చిన ములకు పరిశుద్ధి లేదు. ఆ పాత్ర కుమ్మరి చేతికి వచ్చినప్పుడు ఏమైంది? పరిశుద్ధంగా మారింది. దేవుడి సంగమా, ఆ కుమ్మరి చేతికి ఒకసారి సమర్పించడానికి నీ కోరుకున్నారా? కుమ్మరి చేతికి చెంది నీ ఏటువంటి పాత్రమైన ఆయనకి నచ్చినట్టుగా నిన్ను మార్చడానికి కుమ్మరి రెడీ ఉంది, సమర్పించడానికి రెడీ ఉంది. దేవుడికి స్తోత్రం.
ఒకటి పరిశుద్ధం. రెండు అంటే శూన్యంగా ఉన్న పాత్ర. 6వ వాక్యం చూడండి. 9 6వ వాక్యం. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెను? ఏమి చేయగలదు? ఇది అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 10 వాక్యం. ఇది కూడా ఆ సంగతి అండి. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెను? అదే ఈ పాత్రను శూన్యంగా ఉన్న పాత్రము. అందుకే తండ్రి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచిన పాత్రము దేవుడు నేను వాడబడాలంటే నేనేం చెయ్యాలని చెప్పరా బాబు? నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు, నీ ప్రవర్తన కాదు, ఆయన చిత్తములైతే తన తాను సమర్పిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక అదే చెప్పచ్చు. మనకు కొన్ని ప్లాన్ ఉంది, మనకందరికీ ఏముంది? ప్లాన్స్ ఉంది, మనకు కొన్ని ప్రోగ్రామ్ ఉంది. పౌలు గారు ఆ దేవుడు వాడబడడానికి ఏర్పరిచిన ఆ పాత్రను కుమ్మరి చేతికి వచ్చినప్పుడు అది పరిశుద్ధమైంది. ఇప్పుడు ఆ పాత్ర శూన్యంగా ఉంది. నాకు ఏం లేదు, నీ ప్లాన్ ఏం లేదు, నాకేం లేదు. మీరందరూ దేవుడికి చెప్పలేదు. మనమందరూ ప్లాన్ చేసిన తర్వాత దేవుడు చెప్పదేవతలు మీది ఆసనం ఇదన్నీ ప్లాన్ చేసిన ఉదాహరణగా ఒక అన్ని సెంటర్కి చేసిన తర్వాత దేవుడి నీ చిత్తం చెందిన అటువంటి ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా చేయలేదు. నీ చేయాలంటే నేను శూన్యంగా ఉంటుంది. నా వరకు ఏది చేసి దేవుడికి దేవుడి సన్నిధిలో శూన్యంగా ఉండిన వాళ్ళు దేవుడు చేయన పని మీరు చూడండి. 22వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 22వ అధ్యాయం 14, 15. అప్పుడు ఒకటి ఆయన చిత్తం తెలియాలి. చదవండి. చూడాలి, వినాలి. అదో 3 విషయాలు. తెలియాలి, చూడాలి, వినాలి, సాధ్యం చెప్పాలి. ఈ శూన్యంలో ఉన్న పాత్ర అయితే ఒకటి తెలియాలి, ఏది ఆయన ఇష్టం, లేకపోతే ఆయన చిత్తం తెలియాలి. ఆయన ప్రార్థన చేసినారు. యేసు ప్రార్థన మనకి నేర్పించిన ప్రార్థన నీ చిత్తం యేసు ప్రార్థన చేశారు. ఆయన దేవుడి చిత్తం ఆకాశంలో జరుగుతున్నది, దేవుడి చిత్తం భూమిని జరుగుతుంది. దేవుడి చిత్తం చెప్పలేదు. దేవుడి చిత్తం ఆకాశంలో జరుగుతుంది, దేవుడి చిత్తం భూమిని జరుగుతుంది. మనిషి అది నీ పర్మిషన్ ఇస్తే చాలా మంది విశ్వాసులకి దేవుడి చిత్తం జరగాలి. ఎందుకు జరగలేదంటే దేవుడి చిత్తము జరగడానికి వెయిటింగ్లో దేవుడి వరకు ఎదురు చూచు. అప్పుడు వరకు దేవుడి వరకు ఎదురు చూసినప్పుడే దేవుడి యోసేపు తన 2 కుమారుడిని తీసుకొని వచ్చాడు. చెప్పండి, 2 కుమారుల పేరు మనష్షే. తీసుకొని వచ్చి ఏం చేశాడు? తండ్రి పెద్ద కొడుకు ఎక్కడ దేవుడి పేరు కుట్టిపాక, చిన్న కొడుకు ఎక్కడ దేవుడి పేరు ఎటాపాక. యోసేపు అరగబెట్టేసి నాకి కళ్ళు కనిపించలేదు, నాని ఆశీర్వాదం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు చేశాడు. అటు ఇటు తిప్పినప్పుడు యోసేపే చెప్పారు, నానా అది కాదు, అది యోసేపు చిత్తం. అప్పుడు యోసేపు చిత్తం చెప్పినప్పుడు యాకోబు నాకు తెలుసు. ఈ పగటి దేవుడి సంఘం విడుదల ఒకటి దేవుడి చిత్తం తెలియాలి. 2 3 చూడ అది
నాలుగు సాక్షి చెప్పండి. ఈ రోజు దేవుడి సన్నిధిలో నీ పాత్ర ఎలా ఉండాలి? నీ పాత్రలో మొత్తం పేతురుగా చూసినట్టుగా చూడొద్దండి. పేతురుగా బయట నుండి ఒక పాత్ర దిగి వచ్చారు. భూమి మీద సమస్త పశువులు పక్షులు ఈ పాటలు నీ పాత్ర శూన్యంగా చేయండి. దేవునికి స్తోత్రం కలుగుతారు. మూడవది చెప్పడానికి కోరుకున్న దేవుడి దేవునికి స్తోత్రం. ఏర్పరిచిన పాత్ర ఏంటండి? శూన్యంగా ఉన్న పాత్రను దేవుడే చేస్తుంది. నిండిన వాడిని దేవుడే చేయను. ఎందుకంటే నీకు ఫుల్గా ఉంది, నిండినే చేయను. నా పని వాడడానికి కావదు. నిన్ను నన్ను చేయాలి, వాడబడాలంటే నిన్ను ఏం చేయాలి? ఏర్పరిచిన వాడు. ఈ పని పొందడానికి దేవుడు ఏర్పరచడానికి కోరుకున్నాడు. మాట నీకు అర్థమైందా? 10 చెప్పిన మాట మీరు చూడాలి. మొదటి గలాతీ పత్రిక 1 అధ్యాయము 15 వాక్యం చూడండి. గలాతీ పత్రిక 1 అధ్యాయము. తల్లి గర్భమును నన్ను ఏం చేశారు? ప్రత్యేకపరిచి ఆమె చెప్పండి. దేవుడు ఎవరైనా ఏర్పరచాడంటే ఏర్పరిచిన పాత్ర నాకు వాడుకోవడానికి దేవుడిని ఏర్పరచడానికి తెలుసా? ఈ ఊళ్ళో ఎన్నో పాత్ర ఉంది, కానీ ఆ పాత్రను ఏర్పరచకుండా నిన్ను దేవుడు నిన్ను దేవుడే చేశాడు. మొదటి పత్రిక లేఖని 21 అధ్యాయము 27వ వాక్యం నుండి కిందకి చదవాలి. 27 ఏ శరీరము దేవుడి ఎదుట ఏం చేయకూడదు? అతిశయపడకూడదు. జ్ఞానిகளுக்கு సిగ్గుపరచడం. దేవుని లోకముల వెర్రివారికి இந்த ஊரில் என்ன மாதிரி சிக்கல் சடவனவாறு எந்த நாய்வந்தவாறு நான் வாரி தேவனை செய்யறேன். ஏற்படுத்தி அவருக்கு வெறுவாடு தேவனுக்கு ஏற்படுத்தின மாற்றமா மனுஷன் திரும்பி வெறுவாடுగా కనబడుతుంది. அவன் தேவனுக்கு మనుషులకు திரும்பி వెறுవాడుగా కనబడుతుంది. నీ ఏర్పరిచిన వాడు కృపచేత దేవుడే అనగా ఇంత పాత్రను ఈ రోజు చెప్పాలి. నన్ను ఏర్పరిచిన స్వస్థం అనగా ఉన్నవాడు రిజెక్ట్ చేసి మరి వారైన దగ్గర ఏర్పరిచిన స్వస్థం ఈ చర్చిలో వచ్చి ఏసి దగ్గర కూర్చోడానికి దేవుడు నేను ఏర్పరిచిన కాబట్టి ఇలా చాలా మంది ఉన్నారు. వారందరూ ఓ లోకములు చూసినప్పుడు వారందరూ ఎటువంటి వారండి? చదవండి 27వ శరీరులు దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని బలవంతులు ఉన్నప్పుడు సిగ్గుపరచడానికి నిన్ను బలహీనుల వారికి దేవుడే బలవంతులు నాగాలి శక్తిమంతులు పట్టణములు వారిని దేవుడు ఏర్పరచలేదు. నిన్ను ఏర్పరచినట్టు వారి మందులు గౌర్యాతని చేతులు ఏముందని తెలుసా? అడ్డం ఉంది, తాళం ఉంది, శిరస్సు అలాగే కనబడుతుంది. దావీదు చేతులు ఏం లేదు. దావీదు చేతులు ఏముందంటే ఆయన చేతులు ఏముంది? దేవుడు వాడు ఇంత బలస్తుడైన శక్తిమంతుల మధ్యలో సిగ్గుపరచడానికి ఇదిగో ఒక కుమారుడు నిలబడుతున్నాడు. ఆయనకి కనబడలేదు. ఆయనకి
అగ్నికి నిందించితే ప్రవాసల పక్షులకి నిందినాను. బలపరిచిన వాడు మధ్యలో ఆయన్ని సిగ్గుపరిచి బలహీనుడు వారికి దేవుడు బలపరచడానికి ఈ రోజు కొందరికి దేవుడు త్యాగపరచడానికి దేవునికి స్తోత్రం. ఈ పాత్రము నింపబడిన పాత్రం. ఈ పాత్రం ఏమైందండి? నింపబడిన పాత్రం. గలాతీ పత్రిక 1 పౌలు గురించే చెప్తున్నారు. గలాతీ పత్రిక 1 16వ వాక్యం చూడండి. 1 ఆయన మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట మాత్రం కాదు ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించాడు. అంటే ఆయన నాయందు ఆయన ఎవరు? క్రీస్తు నాయందు ఏమైంది? స్వర్గకి యేసును నింపబడిన పాత్ర. స్వర్గకి అదో నీకు అర్థం కావలేదు. 2 కొరింథీయుల పత్రిక 4వ వాక్యం నుండి కిందకి వెళ్తున్నప్పుడు ఆ మహాశిరము మన పాత్ర మట్టి పాత్రలు నింపబడి ఈ రోజు దేవుడు సంగమా ఈ పాత్రలు సూర్యమున్న పాత్ర కాదు, నీ ఏర్పరిచిన పాత్ర అయితే నీ నింపబడిన పాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన ఏంటి నింపారు? డబ్బు కాదు, ధనం కాదు, ఏంటి నింపారు? క్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన క్రీస్తు మన హృదయంలో ఏమవ్వాలి? నింపబడాలి. క్రీస్తు మన హృదయంలో నివసించాలి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. బాబు ఎప్పుడు చూసారు నీ కడుపు ఎవరు జోడి పాస్తున్నారు. ఆ బాబు చెప్తుంది ఎప్పుడు నీ ఎవరు నీ కడుపుతుంటే జోడి పాస్తున్నారు. అప్పుడు ఈ కారం ఎక్కువ తిన్నప్పుడు వేరే ఒక చిన్న పాప నీ ఎక్కువ కారం తినదు, తినకూడదు, కారం తింటే అవ్వాలి జోడి పాసం మంట వస్తుంది. ఆ చిన్న మనసు అనగా కనిపించలేదండి. దేవుడు పెట్టినారా? నీ హృదయంలో ఎవరు నివసించినారు? యేసు నివసించుతుంటే నీకు కలిగిన మొత్తం ఎవరికి తగులుతున్నారు? మన జీవితంలో కలిగిన మొత్తం అది ఎవరికి కలిగినట్టుగా ఈరోజు సంఘంలో చెప్పిన మాట ఏమంటే క్రీస్తు మన పాత్రలు నింపబడాలి. స్తోత్రం కలిగిన కొన్ని పాత్రలు ఖాళీ పాత్రగా ఉండకూడదండి. జీవితంలో క్రీస్తు ఉండినట్టుగా జీవించండి. క్రీస్తు చావుతే ఈరోజు చెప్పడానికి నాకు చాలా మంది చెప్పడానికి ఏం లేదండి. చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనలోని ఎవరున్నారండి? లోపలున్న వారి కంటే మనలో వాడు గొప్పవాడు. ఈ హృదయంలో ఉన్నవాడు యేసయ్య ఉంటే బయట చూసినప్పుడు ఏమీ లేనినట్టుగా లోపల చూసినప్పుడు క్రీస్తు ఉన్నట్టుగా ఈరోజు సంగబడిన చంద్ర మాట ఏమనగంటే నింపిన పాత్ర ఏసైకి స్థానం లేవండి. ఎప్పుడు ఏసైకి ధనం లేకుంటాయా? ఇంటికి అన్నిటికీ ఏమవుతున్నారు? అది మార్గం చట్ట చటారం బయటికి తీసివేసి యేసు క్రీస్తు హృదయం లేవండి. యేసయ్యా నీ ఏర్పరిచిన పాత్ర కాదా?
చేయాలి. ఒరిగిపోవాలి. పౌలు జీవితంలో మీరు చూడండి. పౌలు 14 పత్రికలు చదివితే ఎల్లప్పుడూ ఒక మాట, క్రీస్తు 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 యేసు క్రీస్తు యేసు క్రీస్తు యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పండుగ ఆరాధనకు వచ్చిన వాడి నమ్మొచ్చుగా నీలో నాలో ఉన్నవాడు క్రీస్తు ఉంది. మనమందరం క్రీస్తు దగ్గర పాత్రగా మారండి. పౌలు గురించి చెప్తుంది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. 13వ అధ్యాయం 2వ వాక్యం. 13వ అధ్యాయం 2వ వాక్యం. నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని. ప్రత్యేకపరిచిన పాత్ర పౌలు. సపరేట్. యేసు ఉన్న పాత్ర ప్రత్యేకత ఉంది దేవునికి. అన్ని పాత్ర ఉన్నది. వెండి ఉంది, బంగారం ఉంది, మట్టి ఉంది, మట్టి ఉంది, కర్ర పాత్ర ఉంది. అదే మధ్య వస్తావు అది వచ్చిన వారిని నేను చెప్తాను. మట్టి కర్ర పాత్ర అంటే ఈ కారణం కొందరు కూడా ఈయన అన్ని పాత్రలు తోడుగా కలిసిమెలిసి ఉన్నారు. కలిసిమెలిసి వెండి, బంగారం, మట్టి, కర్ర పాత్ర ఉంది. కానీ ఒక విషయం తెలుసుకో, ఈ సపరేట్ గా ఉండాలి. పాలించిన పాత్ర వెండి పాత్రతో మట్టి పాత్ర అంటే పగిలిపోయాం. విజయ్ ఈ మధ్యన అన్ని చోట్ల ఏం చేశారు ముక్కలు క్రైస్తవంతో స్తోత్రం కలిగింది. క్రైస్తవుడు అయితే వారికి ఏముంది? సపరేషన్ ఉంది, ఏర్పాటు ఉంది, ప్రత్యేకత ఉంది. కొందరికి ఏం లేదు. మన కాకి వలన కాదు. పాట కాకి గోడలో ఉన్న కాకి అప్పుడప్పుడు అది మన శివుడు గోడలో ఉన్న కాకి చూడకుండా చూడకుండా పైకి వెళ్ళిపోతున్నమాట. అలాగని కాదు దేవుడు బిడ్డలు. ఎన్ని చోట్ల ఉంచిన కాదు దేవుడు బిడ్డలు. దేవుడు పాత్రము నీ పాత్రము దేవుడు నింపి ఉన్న పాత్రము అయితే నీ ఎలా ఉండాలి? దేవుడు దేవుడు నింపి ఉన్న పాత్రము, నింపి ఉన్న పాత్రతో కలిసి ఉన్నాడు. అబ్బే 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం చదవదండి. అదే చేసిన విధమైన ఇంటిలో ఏమున్నది? 3 మాత్రం చెప్పినప్పుడు ఆ ప్రవక్త చెప్పి నీ ఇంటికి వెళ్ళి పాత్రను తెచ్చుకొని వచ్చి పాత్రను మొత్తం నింపిన పాత్రతో ఏం చేయలేదు? కలిసి ఉండాలి. సోదరం కలిగి ఈ రోజు నింపిన పాత్రతో కలిసి ఉండండి. ఎలా ఉండాలని అందరికీ తెలియదు. సపరేట్ ఏముండాలి? సపరేట్. మనం అక్షంతరాలు పెట్టుకో. ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం? ఎవరు చూడలేదు కాబట్టి ఎవరు చూడలేదు. పైన ఉన్న 2 సీసీ కెమెరాలు. హలో సపరేషన్. ఆదికాండంలో నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఒక సబ్జెక్ట్ అండి సపరేషన్, ఏర్పాటు.
దేవుడు భక్తి చేసిన నీరుకి ఏం చేశారు? ఏర్పరిచిన పని ఎవరు బయటికి వచ్చారు? భూమి బయటికి వచ్చారు. వేరే మాటలు వచ్చినప్పుడే దాక్షి బయటికి వస్తుంది. అలా మాట్లాడారు, అందరితో కలిసి ఉంటే నో ప్రాబ్లం. కానీ నీ ఎలా ఉండాలి? ప్రత్యేకత అందరితో కలిసి ఉంటుంది, కలిసి ఉండడం మధ్యలో అందరితో ఉండడం ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అలాగా దేవుడు అందరితో ఏం చేయాలి? ఉండాలి, ఆ ప్రత్యేకతగా ఉండాలి. దేవుడికి స్వాతంత్రం కలిగి ఆయననే చెప్తుంది ఎప్పుడంటే ఆకాశ పట్టినాదీ ఉండాలి. ఆకాశ పక్షి అని ఆకాశం ఎగిరి తెలుస్తుంది. ఎప్పుడు ఆహారం మార్పు ఎక్కడ వస్తుంది? అప్పుడు ఆహారం పొందుకున్న తర్వాత ఏం చేయాలి? చెప్పాలి. ఎప్పుడు పైన జీవించండి, అవసరం ఉన్నప్పుడు మార్పు రావాలి. అది ఆయన తర్వాత దేవుడికి స్తోత్రం. ప్రత్యేక పరచలేదు, ఏ పాత్ర అంటే తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ చర్చ నుంచి బయటికి వెళ్ళినప్పుడు బొట్టు, ఎనకల పువ్వులు. ఎందుకంటే ఎనకల పట్టుదల ముందు పెట్టచ్చు కదా. ముందుకు పెడితే భాష ఎనకల పువ్వులు ఎందుకంటే ముందుకు బొట్టు, చెయ్యి కాలు మొత్తము నెయిల్ పాలిష్, పొడిస్, నోటికి ఏముందండి లిప్టిక్. ఓ అమ్మా, ఈ శరీరం దేవుడిది, ఇది దేవుడికి ఆలయము. ఇది దేవుడు కొనుక్కున్నారు. వేరొక వ్యక్తి శరీరంలో పెయింట్ కొట్టకూడదు, వేరొక శరీరంలో పువ్వులు పెట్టకూడదు, వేరొక శరీరంలో బొట్టు వేయకూడదు. అందరు ఉన్నారు, నేనన్నారు ఒకడే ఉన్నారని పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ మీ సపరేట్ సపరేట్ గా ఉండకుండా ఏం చేసిన గుంబెలలో గుంబెలో సోదరు నన్న బందుతున్నారు. ఎందుకనే కొట్టిన కష్టతున్నారు. దేవుడికి సోదరు గడ్డందరికీ వచ్చేది. మీకు ఒక చాప ఉంది, చాప తల చూస్తే పాము వల్ల కనిపిస్తుంది, తోక చూస్తే చాప వల్ల కనిపిస్తుంది. ఇది చూడలేదా? తల చూస్తే ఉంది, తోక చూస్తే చాప కాదు. చెట్టుకి వచ్చినప్పుడు అంతా చాప, బయటికి వచ్చినప్పుడు 50-50. క్రైస్తవ జీవితం సరైన విశ్వాసి అవ్వాలంటే వాళ్ళకి సపరేట్ ఉండాలి. దేవుడికి అజయ్ గారు నూర్మాచారి గారు చనిపోయినప్పుడు నాకు భోజనం లేదు. అప్పుడు వేరే మాట్లాడారు, అయ్యారు నేను వెళ్ళిపోతానంట. నేను వెళ్ళిపోతానండి. నేను వచ్చిన గుళ్ళు తినిస్తాను. నా భార్య వచ్చినప్పుడు నేనేం చేయలేదు, పెట్టారా? అందరూ ఎప్పుడు ఖాళీ చేయరు. ఎందుకు చేయదు? దేవుడు ఖాళీ చేయదు కాబట్టి నేను నా భార్య ఇప్పుడు చచ్చిపోయి ఇప్పుడు వరకు కళ చూడలేదు. కళ కొందరికి ఎప్పుడు కలే దెయ్యమే. నా భార్య నా ఇంటికి రాలేదు, ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆడ వెళ్ళిపోలేకపోయింది కాబట్టి నీ ఇంటికి వస్తుంది. దేవుడి ఇంటికి వెళ్తాయి కాబట్టి ఆంధ్ర వచ్చి చెప్పాలి. మరి సపరేట్ గా ఉంటుంది, సపరేట్ గా సంప్రదాయం ఉండాలి, సపరేట్ గా ఉండాలి. చాలదు, గట్టిగా చెప్పండి. సపరేట్ రాదు.
అదే సపరేట్ పాత్రానికి దేవుడే చేసిందని 2 అపోస్తలుల 5:16 వాక్యం చెప్పండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఆమేన్. 26:14 చదువుకున్న వాక్యం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఈ పాత్రను దేవుడే చేసిందని తెలిసిన దేవునికి స్తోత్రం. నిన్ను నియమించిన పాత్ర అంటే దేవుడు నిన్ను కనపరచాలి. ఈ పాత్రానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? స్తోత్రం కలిగిన సజీవ సపరేటర్ గా నింపి ఉండే దేవుడు నేను ఏం చేస్తున్నాడు? అది కదా. అంటే మీకు అందరూ తెలిసిన మొదటి సమయంలో 3వ అధ్యాయంలో నన్ను గణపరిచిన వాడికి దేవుడికి గణపరిస్తే దేవుడు నేనేం చేస్తుంది. కొందరికి ఇప్పుడు కూడా అర్థం లేదు. దేవుడికి గణపరచడానికి కొందరికి తెలియలేదు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అది చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. 20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు వెండివి కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతకును అదే చాలా కొన్ని ఏమవుతుంది నీ దేవుని వరకు ప్రత్యేక పరిస్థితి దేవుడు నిన్ను వేశాడు. దేవుడికి ఎవరు నిన్ను గణపరచలేకపోతే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? గణపరచిన పాత్రగా నిన్ను దేవుడు ఉపయోగిస్తుంది. దేవుడికి ఇప్పుడు కూడా కొందరికి అర్థమవుతలేదు. దేవుడు నన్ను గణపరుస్తామని ఇప్పుడు కూడా కొందరికి తెలియలేదు. దేవుడికి ముందుకు ఏమంటే ఈ పాత్ర అపవిత్రంగా ఉన్న పాత్రం ఎవరు కూడా గణపరచలేదు. పాత్రలకి పౌలు గారికి దేవుడే చేసి గణపరిచిన పాత్ర. ఈ రోజు దేవుడు నిన్ను ఏం చేసబోతున్నారు? గణపరచుకొని నాన్నగారు గాడిదకి వెతికి తిరిగిన సౌలు తిరిగిన సౌలు గాడిదకి వెతికిన వారి ఇశ్రాయేలుకి రాజులుగా మార్చి దేవుడు గణపరచని. ఈ రోజు దేవుడు సంగమా ఈ దేవునికి గణపరచడానికి రెడీ ఉంది. ఎందుకు సౌలుకి ఏం చేశాడు? రాజులుగా మార్చాడంటే ఆయన ఒక మంచి తన చేశాడు. ఏం చేశాడు? ఇక్కడ ఒక ప్రవక్త ఉంది, ఆడ దగ్గరికి వెళ్తే ఆడ మనకేమవుతుంది? అదే సరైన మార్గం ఆడ దగ్గరికి నిన్ను దొరికితే సరైన మార్గం తీసుకున్నాడు. అంటే ఒక మనిషిని పాస్ చేస్తే కాకపోతే రాబోతుంది పాస్ కావచ్చు. అదే విశ్వాసం. అదే ఒక మనిషిని దొంగ చేతికి ఇచ్చాడు. సరి అయిన వాడి చేతులు పడితే ఆత్మీయ జీవితం మారిపోతుంది. సరి అయిన వారి చేతులకి పడలేదు కాబట్టి కొందరికి పట్టకుంటే చాపని పట్టుకుంటుంది. పట్టుకుంటే ఏమో తప్పుడు జారకుండా పట్టుకుండడానికి ఆయన చేతికి అప్పగించిన అందరికీ ఏం కావాలి? ఎవరి వలన? నీ జోడి భాష గణపరిచే సూపర్. జోడి భాష ఏం చేయాలి? ఈ అమ్మ పెద్దమ్మ గొప్పమ్మ చెప్పమ్మ మంచమ్మ అని చెప్పాలి. అది చదివినప్పుడు మీరేమన్నా పరలోకం ఎక్కిపోయినట్టు. పరలోకము అమ్మా నేను చెప్పినట్టు కాదు. నీ పర్వాలేదు. యేసు నీ గురించి ఏం చెప్పారు? వీణ వాయించిన కుర్రడు వీణ వాయించినప్పుడు అందరూ సూపర్ సూపర్ అని చెప్పారు. ఆయనకి నేర్పించిన గురువు ఉంది. ఆ గురువు అప్పటి వరకు ఏం చెప్పలే? సూపర్ అని చెప్పలేదు.
అప్పుడు అందరూ చెప్పారు సూపర్ సూపర్ అని చెప్పినప్పుడు మీరందరూ సూపర్ నాకు ఇప్పుడు వరకు ఏం చేయాలి? మీరు చెప్పలేకపోతే గురువు ఏం చేయాలి? సూపర్ అని చెప్పి నాకు తెలిసినట్టు హలో యేసు నిన్ను కనపరుస్తాడు మంచిది. హల్లెలూయా. బైబిల్ చెప్పిన మాట పడుతుంది. ఒక 2 వాక్యం కదని మాట ముగిస్తుంటారండి చెప్పడానికి ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన ఇంకోసమంత 16వ అధ్యాయం దగ్గరండి. ఇంకోసమంత 16వ అధ్యాయం మీకు అందరికీ తెలిసిన వాక్యం. 16వ అధ్యాయం కనుక చూడండి. 16వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అందరూ వాక్యం చూడండి. మనుషుల చేత ఘనపరిచిన వాడు దేవుడు దృష్టిలో ఎందుకంటే నేను కనపడతాను నిన్ను దేవుడు కంపాడు. హలో దేవుని దృష్టిలో దేవుడు కంపాడు. స్తోత్రం. మీరందరూ అంటే కోరుకున్నారు కదా మాదిగా నాకు ఎప్పుడు ఏం చేయలేదు. ఇది తెలిసిన మీరందరూ చెప్పిన ఎందుకు చెప్పలేదు అవన్నీ చేసిన కాబట్టి ఏసై ఏం చేయలేదు. పాస్టర్ గారు ఏం చెప్పలే నన్ను కనపరిస్తే నాకు చెప్తాను దేవుడు నిన్ను కనపరిస్తే దేవుడు దృష్టిని ఎవరు ఏది కావాలా? నేను పొగడాలా? సైలెంట్ అయిపోయింది కదా. నేను సైలెంట్ అయ్యా నేను వైలెంట్ అవుతుంది. అందరూ ఎక్కడ ఉన్నారో అందరూ తెలియదు. అందరికీ ఏం కావాలి? గంట కావాలి. మనుషులు గెలపరుస్తున్న వాడు దేవుడు దృష్టిలో ఏమండి అసహ్యుడు. దేవుడు గెలపరిచిన వాడు అదే అసహ్యుడు కాదు. ఆ దేవుడికి ఇష్టడుగా మాట్లాడు. అలా అందరికీ ఏం కావాలి? దేవుని దృష్టిలో కనబడాలి. యేసు వరించిన పలానావాడు భావించిన వాడు పలానా అలాగే పొగడాలా? దేవుడి దృష్టిని నియమావళి ఘనపరచాలి. జగ్గగారు చెట్టెక్కి కూర్చారు. చెట్టు కూర్చున్నప్పుడు ఏం చేశారు? దేవుడు అక్కడికి జగ్గో ఆయన ఆయన నేను పిలిచి తీరితే మంచిది. జోడి పరిస్థితి పిలిచి దిగరు ఎందుకు దిగరు? జోడి పాట అంటే చెప్పిన కానీ దిగడు. జోడి పాట అందరూ దిగలేదు. ఈ వచ్చి పిలిచిన యేసు ఎంత దిగాడు? 12 ఊళ్ళకి దిగి వచ్చిన వాడు 15 అడుగుతున్నవాడు పిలిచినప్పుడు అయ్యో ఇంత దూరం దిగి వచ్చిన వాడు పిలిచినప్పుడు 15 అడుగుతుంటే నేను దిగుతానని అనుకున్నాను. దిగి వచ్చిన కాబట్టి ఇంటి మొత్తం ఏమైంది? ఘనత పొందింది. ఏడవద మాట ఏంటండి? స్తోత్రం కలిగింది కాక. సరే అండి. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 15-16 వాక్యం. సరే అందుకు ప్రభువు నీ పెళ్ళిము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను శ్రమ పడిన పాత్ర అల్లేలే చెప్పాలి. అల్లేలే చెప్పండి. నీ దేవునికి ఎలా మారాలి? అది మాత్రం అందరికీ బ్లెస్సింగ్ అందరికీ కావాలి. ఆశీర్వాదం కావాలి. ఆశ్రయం కావాలంటే నీకు కావాలి. దేవుడికి స్తోత్రం. శ్రమ పడాలి. శ్రమ పడిన పాత్ర మంచి పాత్ర అయితే మంచి కూర బయటకు వస్తుంది. అవునా? అది కొంచెం ఇరిగిన పడిన పాత్ర అయితే సగం పోతే సగం దొరుకుతుంది. క్రీస్తుని బతుకుగా ఏం చేయాలి? అందరికీ క్రీస్తుని బతి ఏం చేయడానికి ఇష్టం లేదు. అందరికీ ఏం కావాలి? లేదు.
సైకిల్ వచ్చి కారు వెళ్ళిపోతుంది, కారు రావాలి, సైకిల్ వచ్చి నడిచి రావాలి, సైకిల్ సైకిల్ వచ్చిన వాడు ఇప్పుడు పాత్రందరూ అలాగే చెప్తున్నారు. సైకిల్ వచ్చిన వాడంతా తిరిగి వచ్చినప్పుడు అంటే చెప్తున్నప్పుడు లోపలికి రండి, ఆశ్రమాన్ని పొందుతున్న ఇల్లు ఆశ్రమం పెట్టుకుంటూ మాత్రం వంటి దొరుకుతుంది దొరుకుతుంది చెప్పాలండి. దేవునికి సోదరం, నీకు లోకంలో ఏముంది? లోకంలో ఏముంది? అప్పుడు నేను శ్రమ లేని వాడు లోకంలో కాదు జీవిస్తాను. లోకంలో జీవించిన వాడికి ఏముంది? సోదరం కలిగింది. ఆ శ్రమ గురించి పనులు జరిగినప్పుడు ఏంటంటే చదవనే ఏంటి శ్రమ? సరిగ్గా శ్రమ మాట చెప్పు. అది మహిమ భారం. అంటే ఇప్పుడు ఎక్కడ చదవలేదు, ఎక్కడ అది కొరింథీ పత్రికలే కదా, ఎక్కడ 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం 17. సురక్షణ ప్రేమ నీ మీదకి వచ్చినప్పుడు దానికి అంతకన్నా అదే భారం. అప్పుడు ఉన్న భారం అంటే నిత్యన భారం. అది కాదు శరీరం మొత్తం మహిమ ఉంటుంది, శరీరం తర్వాత 18 కూడా కలిసి దొరుకుతుంది. చదవకూడదు తర్వాత ఈ దృశ్యమైనది ఇప్పుడున్న శ్రమ అనిత్యమైనది, అదృశ్యమైనది. పాట పాడుతుంది కదా, ఏ పాట? శ్రమలో ఎందుకంటే కిరీటం పొందడానికి లేకపోతే దానిదే బాబు జీవితం శుక్రవారం ఉంది, ఒక ఆదివారం శుక్రవారం రోజు శ్రమే అయితే ఆదివారం రోజు నీ ఒక ఇశ్రాయేలు అయితే నీకు ఫరో, నీ ఇశ్రాయేలు అయితే నీకేముంది? ఒక ఎడారి ఉంది, స్తోత్రం కలిగి నీకేముంది? మన్నా దేవుడికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పాలి. శ్రమ ఉంది, మారాయి ఉంది. ఎందుకు స్తోత్రం చెప్పాలంటే మాట చెప్పడానికి మనసులుగా వస్తుంది. ఇశ్రాయేలు మగలు 3 దినములు ప్రయాణం చేసి ఎక్కడ వెళ్ళారు? మారా దగ్గరికి. 3 దినం వరకు నీళ్ళు తాగకుండా బ్రతకొచ్చు. 3 దినముల వరకు నిరీక్షణ లేకపోతే క్షణం కూడా ఉంటుంది. 3 దినముల దేవుడు నీళ్ళు తాగకుండా బ్రతికి వచ్చినప్పుడు ఏమైందండి? మానా దగ్గరికి నీళ్లు తాగినప్పుడు ఏమైంది? నేను కూడా చాలా సంతోషం కలిగి టీ తాగుతాను అనుకున్నది. సుజాత చెప్పలేదు ఇది వేడి ఉందని. 110 పుట్టినప్పుడు నేను మీదకి పడిపోయింది. ఆశతో వచ్చినది ఇప్పుడు తాగుతాను అనుకున్నారు. తాగాలి పుట్టినప్పుడు ఏమైంది? ఇది కాక నీ జీవితం సోదర నీ ఆశించే కలుగుతున్నది. ఇదిగో మారా మారైన నీళ్ళు తాగినా మాత దగ్గరికి వెళ్ళినప్పుడు నీరే చేయలేదు. దేవుడు వెంటనే ఏం చేసింది?
దేవుడే చేసింది. ఒక చెట్టు ఏం చేసింది? ఒక చెట్టు చూపించారు. చెట్టు చూపించి చెట్టు నరికి అది సత్రం చెప్పండి. నీ 3 సార్లు స్వామిని ఎందుకు చెప్పించారు తెలుసా? కాదు, చేదున్న కాడే మధురం ఉంది. ఆ చెట్టు అక్కడ నిలబడుతున్నా ఆడు తాగింది చేదు, ఇచ్చినది అలాగే మారడానికి దమ్ము. నేను ఎవరికి చెప్తున్నారు? నాకు రోజు వెళ్ళినప్పుడు గట్టిగా పట్టుకోవాలి. బండ ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని ప్రయాణం చేసినప్పుడు వాడు ఎదురుగా ఒక పెద్ద బండ నిలబడింది. ఆ బండ ఏం చేశారు? బండకి కొట్టినప్పుడు ఏం జరిగింది? చెప్పరా? నీ చెప్పరా? చెప్పరా? కొట్టిన కానీ మండల నుండి వచ్చిన నీరు అదే చెప్పరాలి. ఎంత కొట్టినప్పుడు ఎంత వేదన కలిగినప్పుడు ఎంత దింపే వచ్చినప్పుడు ఈ రోజు నుండి ఈ రోజు ఏమి పంపించాలి? చల్ల నీరు వచ్చిన వారందరూ నేను కొట్టి వెళ్ళినప్పుడు నీకు ఇచ్చినదేమి మరి? నీ బాడీ చూసినప్పుడు చల్లది కాదు, మొత్తం చేదు వచ్చినట్టుగా కనిపిస్తుంది. క్రైస్తవ జీవిత విధాన యేసయ్యను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, బాధతో పులిచినప్పుడు ఏం మాటలు వచ్చింది? యేసు ఇది ఎవరికి తెలియలేదు కాబట్టి కొట్టిన వాడికి చట్టం కలిగి ఆత్మలు ఆత్మని వెళ్ళిపోతాను వరకు ఎగడానికి ఇది శ్రమ పడిన పాట. కుక్కలు ఎన్ని వేడి తగిలినప్పుడు లోపల నీకోసం మంచి ఎవరికైనా చెప్తున్నాను, నీ జీవితంలో వేదన శోధన కలిగినప్పుడు ఎవరి కోసం పెద్ద చెట్టుకి పెద్ద కాదు, చిన్న చెట్టుకి అందరికి శ్రమే ఉంది. నీ ఎలాగా ఆ శ్రమకి ఎలాగా ఎదిరిస్తున్నారు దాన్ని బట్టి శ్రమ వచ్చినప్పుడు నీ తిరిగి ఒకటి తిరిగి ఏసయ్యా మీకు తెలియదు, నాకు ఇది ఎలా వచ్చింది? యేసు చెప్పు, నాకు వచ్చింది నీకు తెలీదా? యేసయ్య ఏం చేశారు నీకు తెలుసా? దీవించండి, మీరు కూడా అలా చేశారు. ఆ శ్రమ చూసి ఇచ్చిన శ్రమ గురించి సోదరం, అన్నింటికి సోదరం చెప్పడానికి తెలిసిన బిడ్డలు మాత్రం లేదు. ఎద్దులు బండియే లాగినట్టుగా నీ జీవితాలుగా ఉంటుంది. నేనేం చెప్పడా ఒకటి చెప్పలేదు, నీ చేతులు
చేతులు రెండు పిచ్చికాయ ఉంది, బ్రతికిందో చచ్చిందో అన్నాడు. అందరూ ఏం చెప్పారు? బ్రతికి. ఒక కుర్రోడు చెప్పారు, బ్రతికినది చచ్చినది నీ చేతిలో ఉంది. హలో, బ్రతికింది అని చెప్తే ఏమవుతుంది? ఇలాగ నొక్కగా చచ్చిపోతాడు. చచ్చిందని చెప్తా వదిలేస్తాడు. ఇది రెండు ఎవరు చేస్తారు? నేను అదే చెప్పు, నీ చేతులు. ఆశీర్వాదము సాగు నీ చేతులు, ఆశీర్వాదం సాగము అన్ని నీ చేతులు. నీ ఏదైనా కోరుకున్నారో అలాగే జరుగుతుంది. ఆశీర్వాదం కావాలంటే తల్లి లేచి చెప్పు. ఆ శ్రమను బట్టి స్తోత్రం, స్తోత్రం. నన్ను తిట్టిన వారి గురించి స్తోత్రం, శ్రమ పరిచిన వారి గురించి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వాదం స్తుతి ఆరాధన ऊपर जाता है, నీ చేయ నీ స్తుతి ऊपर కిచ్చి పెట్టిన వాడు ప్రతి కొట్టిన వాడు అది మాట్లాడు. పిశాసుగా మాట్లాడి నీ కూడా పిశాసుగా మాట్లాడు. నీ ఆ మాట్లాడినప్పుడు తిరిగి సోదరు చెప్పరా? ఆశీర్వాదం దేవుడి సంగతి శ్రమ పడిన మాత్రంగా పౌరులు కలిగిన శ్రమ తెలియాలంటే 2 కొరింథీ పత్రిక 11:23 నుండి 28 వరకు ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడు చదవద్దు. అంత శ్రమే అనుభవించేటప్పుడు క్రైస్తవ జీవితంలో మనకు ఎన్ని సమస్యలు? ఈ భూమి 80, తర్వాత కథం, అన్నిటికీ కథం మరణం. తర్వాత మనకి ఎన్ని సమస్యలు? పర్లేదు, ఏదో మంచిది 80 సంవత్సరాలు తెట్టలు బట్టలు పెండు రావాలి. ఎక్కువ గుడిదలు జరిగితే చెవిని పట్టుకో, దూది పెట్టుకో. తర్వాత ఇది మాస్టర్ చెప్పడం, నీకు ఎంత వయసు? 30, 40, నాకు అందరికీ దాటిపోయిందా? అందుకని నాకు తెలిసి ఎంతో చెప్పిన చెప్పిన వాడు చెప్పుకోని, చెయ్యని వాడు చెప్పుకొని, చెప్పిన వాడే చేశాడు, చెయ్యని వాడు ఎప్పుడు చేసుకొని ఉంటాడు. నేను మాట ముగిస్తున్న శోధన కలిగిందా? ఈ రోజు నిన్ను ఏర్పరిచిన పాత్రంగా, నిండిన పాత్రంగా, ప్రత్యేకపరిచిన పాత్రంగా, దేవుడు ఏర్పరిచిన పాత్రంగా దేవుడు నిన్ను వాడడానికి ఈ రోజు కూడా రెడీ ఉంది. శ్రమే అనుభవించిన వాడు సాధ్యం. శ్రమ అనుభవించిన వాడు తండ్రి, వాడికి ఏం దొరుకుతుంది? జీవన కావాలంటే శ్రమ అనుభవించి వద్దండి. ఈ రోజు రిజెక్ట్ చేయండి. మాట ముగిస్తుంది. అంటే నేను ఇప్పుడు చెప్పినది యాకోబు 1:12 వాక్యం. మీరు వెతకడం ఎక్కర్లేదు. అవును, చదవండి. శ్రమ అనుభవించిన వాడు చదవండి. అదే శ్రమ అనుభవించిన వాడు అదే సాతానికి వినుడికి చెప్పండి. వినుడి ఒక్కొక్కటి ఇంకా ఇంకా వేస్తారు శ్రమ. నా ధన్యుడు అర్థం 10 సార్లు సాతాను వినుడిగా చెప్తా మళ్ళీ శ్రమ శ్రమ తర్వాత ఏం జరుగుతుంది? అప్పుడు జరుగుతుంది. తర్వాత ఎలా జరుగుతుంది? అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సన్నిధిన వాడు ధన్యుడు. నీ తెలివి అది కరెక్ట్ రాలేదు. మంచివాడుగా తెలిసిన తర్వాత జీవన నిలిచివారని రాయబడి. అది నిలిచివాడని అర్థం కరెక్ట్ రాదు. ఎవరికి తగ్గుతుంది? శ్రమలోని నిలబడిన మంచివాడుగా ఉంటే మట్టి పాత్ర కొనిన వాడు మట్టి పాత్ర
వాళ్ళు మట్టి కొండ కొట్టినప్పుడు ఎలా ఉంటారు మీరు చెప్పు? ఎందుకు కొట్టారు? నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు? శ్రమ వచ్చినప్పుడు దేవుడు అప్పుడు నిన్ను ఏమవుతుంది? తట్టి చూసినప్పుడే కిరీటం జరుగుతుంది. కొంచెం తట్టి చూసినప్పుడు మాత్రంగా మారు. నిన్ను ముట్టారు దేవుడు దీనికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? తట్టి చూసినప్పుడు ఏమైంది? ఈ పాత్ర వద్దట కిరీటం దొరకదు. ఈ రోజు దేవుడు చెప్పండి కదా, శ్రమయాన్ని మంచి పాత్ర మార్చమని దేవుడు తెలియదు కాక. సమర్పించుకున్నాం దేవుడి సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాం.